ఈ రోజుల్లో ఎక్కువగా చూసుకుంటే ధర్మపరంగా మరియు మతపరంగా ఏ రంగంలోనూ ఒక సమాజానికి టార్గెట్ చేస్తూ ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే హిజాబ్ అనే ఒక కాన్సెప్ట్ మీద ముస్లిం సమాజానికి వారి ధర్మపరమైన ఆచారాలను దూరం చేయడానికి హిజాబ్ లేనిదే మా సమాజంలో ముస్లిం ధర్మం ప్రకారం హిజాబ్ లేకుండా ఏ స్త్రీ ఏ పనికైనా ఏ పర్పస్కైనా ఏ విషయానికైనా ఇంటి నుంచి బయటికి రావాలంటే హిజాబ్ అన్నది అవసరం, చాలా విధిగా చేయబడినది. దీనిని తొలగించడానికి ఈ ఇస్లాం ధర్మాన్ని టార్గెట్ చేస్తూ హిజాబ్ని తొలగించే విధాలుగా ప్రయత్నాలు ఎప్పటి నుంచో చేసుకుంటూ వచ్చారు. అందులో ఒక భాగమే ఈ రోజుల్లో కాలేజెస్, యూనివర్సిటీస్, స్కూల్స్ కాడి నుంచి ముస్లిం సమాజంలో ఉన్న స్త్రీలను హిజాబ్ ఉంటే రానివ్వకుండా చేస్తూ చాలా విద్వేషాలు, విధ్వంసాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వ ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ్ దళ్ వీళ్ళే ఎడ్యుకేషన్ కావాలంటే మీ ధర్మాన్ని విడిచేయండి, మీ ధర్మం కావాలంటే ఈ ఎడ్యుకేషన్ని విడిచేయండి అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే మన సమాజంలో ఎడ్యుకేషన్ లేకుండా చాలామంది ఇబ్బందులలో పడిపోయారు. మా సమాజం వెనక్కబడడానికి ముఖ్య కారణం కూడా ఎడ్యుకేషనే అని చెప్పుకోవాలి. ఇలాంటి సమయంలో అందరూ గమనించవలసిన విషయం ఏమిటంటే హిజాబ్ అంటే ఏమిటి? హిజాబ్ అంటే కేవలం బుర్ఖానేనా? హిజాబ్ అంటే కేవలం ముస్లిం సమాజానికి చెందిన స్త్రీలకేనా? అసలు హిజాబ్ దేనికి? హిజాబ్ వల్ల స్త్రీలకు కలిగే లాభం ఏంటి, రక్షణ ఏంటి, అసలు హిజాబ్ అంటే ఏంటి అని తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి వ్యక్తికి ఉంది. ఈ హిజాబ్ అన్నది కేవలం బుర్ఖా కాదు, అది ముస్లిం స్త్రీలకే కాదు, ప్రతి స్త్రీలకే ఉందా హిజాబ్ అంటే? కాదు, పురుషులకు కూడా ఉంది. అది ఎలా అంటే హిజాబ్ అంటే దుస్తులే కాదుగా. హిజాబ్ అంటే కేవలం దుస్తులే కాదు. ఏ స్త్రీ అయితే తన ప్రైవసీ పార్ట్స్ మరియు ఆకర్షింపబడే ఏవైతే మన బాడీలో ఉంటాయో ఆ భాగాలను ప్రొటెక్ట్ చేసుకుంటూ మీరు ఎలాగైనా ఎక్కడైనా ఉండవచ్చు.